పరిశీలనగా దేవుని యొక్క వాక్యాన్ని చూసుకొని మన హృదయము దేవుని దృష్టిలో యోగ్యంగా ఉందో లేదో పరీక్షించుకొని అందులో యోగ్యమైన రీతిలో మనం బలలో పాలు పంపులు పొందుదాం. ఈ విధంగా ప్రభు అయిన దేవుడు మన మధ్య మన హృదయాలను చూస్తున్నాడు, మన ఆత్మను పరిశీలిస్తున్నాడు. వాక్య వెలుగులో మనం పరిశీలించుకుంటే మన మనసాక్షి మనకు దోషారోపణ మన మీద చేస్తూ ఉంటుంది. వాటిని తీసివేసుకొని యేసు రక్తం చేత కడుక్కొని మనము పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవిస్తే అప్పుడు ఆయన శరీరాన్ని మనం తింటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఈలోక సంబంధమైన ఆశీర్వాదాలను మనము కలిగి ఉంటాం. ఇది ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26 నుండి 31 వరకు మార్చి చదువుకుంటాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మార్చి చదువుకుంటాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువలనే మీరు అనేకులు బలహీనులను రోగులైనారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందక పోదుము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును. కాబట్టి దేవాదేవుడు మన అందరి హృదయాలను పరిశీలిస్తున్నటువంటి దేవుడు ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇలాంటి గొప్ప దేవుని ఎదుగు మనం వచ్చి ఉంటున్నాం సమయంలో చూడండి. లూకాసు వార్త క్షమించండి, లూకాసు వార్త కాదు, యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన
తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం చూపటివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకములో ఉన్నదంతా, లోకములో ఉన్న వారెవరు? లోకము అంటే లోకములో ఉన్నది ఎంత కూడా మనుష్యులే. దేశం అంటే మట్టి కాదై దేశం అంటే మనుషులే అనే పద్యం ఉంది. ఆ విధంగా లోకమును ఎంతో ప్రేమించినాడు. లోకం అంటే మనుషులు ప్రేమించినాడు. ఇంకొక అర్థాన్ని మనం చూసినట్లయితే లోకములో దేవుని ఎరగని ప్రజలను ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఈ మాటలను బట్టి మరి దేవుడు మనతో మాట్లాడినట్లు, హెచ్చరించినట్లు నేను ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బల చెంతకు చేరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ శరీరాన్ని, రక్తాన్ని త్రాగుటకు తండ్రి మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని తండ్రి అందులో యోగ్యమైన రీతిలో యోగ్యులుగా చేయబడి నీ శరీర రక్తం తినే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఈ సమయంలో నిలబడుతున్న దాసులు మీరు అభిషేకించండి. నీ శిలువ చాట మరుగుపరుచుకొని నీ నోటికి గోరగానాన్ని వాడుకోనండి. మా మధ్య సింహాసనాన్ని సిటిగా ఉండు. మా అందరి హృదయాలతో మీరు మాట్లాడు. చుట్టూ కంచాకి ప్రాకారముగా మీరు తండ్రి. ఈ సమయాన్ని నామే మెయిన్ తెచ్చుకోండి తండ్రి. మా అందరి హృదయాలను పరీక్షించుకున్న సమయాన్ని దీవెనకరంగా చేయండి. నీ పరిశుద్ధమైన శరీరాన్ని, రక్తాన్ని తిని త్రాగుటకు కాల్చి కృప ఇచ్చామని ఇదిగో ఈ సమయాన్ని మీరు నడిపించమని యేసు పరిశుద్ధ నామం పేరు ప్రార్థించి చూపించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, లోకము అనగానే దేవుని ఎరగని అన్యజనులు, దేవుడు కలిగి ఉన్న నామకార్థ జీవితాలు కలిగి ఉన్నటువంటి క్రైస్తవులైతేనేమి ఎంతోమంది, అందరూ కలిసి ఉన్నదే లోకం. అయితే లోకంలో దేవుని ఎరగని వారు ఉంటున్నారు. లోకంలో దేవునికి విరోధమైన జీవితం జీవించేవారు ఉంటున్నారు. వీళ్ళందరూ మనుషులే. వీళ్ళందరూ దేవుడు కలగజేసినటువంటి మనుషులే. వీరందరినీ ప్రేమించినాడు ఆయన. ప్రేమించి వీళ్ళందరినీ రక్షించడానికి తన ప్రియ కుమారుడిని ఈ లోకానికి పంపించినాడు. తన ప్రియ కుమారుడు, ఒక్కగానొక కుమారుడు, పరలోకములో ఉన్నటువంటి ఒక్కగానొక కుమారుడు. పరలోకమును సమస్తమును మరి భూమి మీద ఉన్నటువంటి బదిలీ కూడా ఆయన లేకుండా ఏది కలగలేదు. అలాంటి గొప్ప కుమారుని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు మనందరి పాపముల నిమిత్తం మనందరిని రక్షించుట కొరకై మనందరం కూడా ఆయన శరీరంలో భాగస్థులు కావడానికి ఆయన కుమారుని లోకానికి పంపించి ఆ శిలువలో బలి చేసినాడు. సర్వ మానవాళి పాప పరిహారార్థ బలిగా తన కుమారుని లోకానికి పంపి అర్పించినాడు. ఇంత గొప్ప బలియాగం మన కొరకు త్యాగం చేసినటువంటి తండ్రి అయిన దేవుడు మనకు సమస్తమును ఎందుకు దారబోయుడు, ఎందుకు ఇవ్వడు? నమ్ముటని వాడైతే నమ్మవానికి సమస్తము సాధ్యమైన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ సమయంలో మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అయితే ఈ సమయంలో మనకు అన్వయించుకోవడానికి ఒక అంశాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏమిటి ఆ అంశం అనగా లోకముతో మనకు ఉండకూడని సంబంధాలు. మనం ఈరోజు తెలుసుకోబోయేటువంటి అంశం ఏమిటంటే లోకముతో మనకు ఉండకూడని సంబంధాలు. ఈ సంబంధాలను కొన్ని చూసుకొని మనం వాళ్ళలో పాల్గొంపులు పొందుదాం. పరీక్షించుకొని యోగ్యులుగా ఉన్నామా లేదని మనల్ని మనం పరిశీలించుకొని ఆయనకి శరీరాన్ని, రక్తాన్ని తిని త్రాగుటకు మరి మనం యోగ్యులుగా ఉన్నామా లేదని పరీక్షించుకొని అందులో మనం పాల్గొంపులు పొందినట్లయితే ఆయన శరీరము, రక్తంలో మనం పాలుభాగస్తులమే. కాబట్టి ఈ సమయంలో మొట్టమొదట లోకం గురించి మాట్లాడుకుంటున్నాం. లోకముతో మనకు ఉండకూడని సంబంధాలు ఏమిటి అని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా రెఫరెన్స్ రాసుకునే వాళ్ళు రాసుకుంటామంటే రాసుకోండి, లేదంటే అలాగే వాక్యాన్ని మేము విశదీకరించి చెప్తూ వస్తాం. లేదంటే మొట్టమొదటిగా రెఫరెన్స్ రాసుకోండి. మొట్టమొదటిగా 1 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 వచనం.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 వచనం. రెండవ లోకం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 31 వచనం. రెండవ లోకం అది మొదటి కొరింథీ 7:31. మూడవ లోకం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మూడవ లోకం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నాలుగవ లోకం మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఐదవ లోకం హెబ్రీ 11:38. హెబ్రీ 11వ అధ్యాయం 38వ వచనం 36వ వచనం. ఇంతవరకు చూసుకొని త్వరలో పాల్గొంటాం. ఆరోగ్యం కూడా రాసుకోండి. కీర్తన 73:25. ఆరవ లోకం. ఏడవ లోకం యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. ఇది ఏడవ లోకం. ఈ 7 లోకాలు, ఈ లోకంలో 7 లోకాల్లో ఉన్న సంబంధాలు, మనకు ఉండకూడని సంబంధాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి లోకముతో మనకుండకూడని సంబంధాలు, ఇదే విషయాన్ని మనం ధ్యానించుకొని వాళ్ళలో పాల్గొంపులు పొందుదాం. మొట్టమొదటిగా మొదటి కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమైనా, ఈ లోక జ్ఞానమును దేవుడు ఎర్రితనముగా చేసి ఉన్నాడు కదా. చాలు. ఈ లోక జ్ఞానము మరి దేవుడు ఎర్రితనముగా చేసి ఉన్నాడు. ఈ లోకపు జ్ఞానాన్ని దేవుడు ఎర్రితనముగా చేసి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానులు, పండితులు, ఎంతో పేరు ప్రఖ్యాతి గాంచిన వాళ్ళందరూ కూడా ఈ లోక జ్ఞానాన్ని నమ్ముకొని ఆ ఎరితనం అనేటువంటి జ్ఞానంలో వాళ్ళు బ్రతుకుతూ వచ్చినారు. దేవుడు ఏం చెప్తున్నాడు ఈ లోక జ్ఞానం గురించి? ఈ లోక జ్ఞానము నశించుతున్న ఈ లోక జ్ఞానమును దేవుడు ఎరితనముగా చేసిన్నాడు. ఎవడైతే ఈ లోకాన్ని నమ్ముకొని ఉన్నాడో, ఈ లోక జ్ఞానం కలిగి నేను గొప్ప అని విరవిగుతున్నాడో, ఆ వ్యక్తి ఈ లోక జ్ఞానాన్ని నమ్ముకొని ఎరితనముగా జీవిస్తున్నాడు అని అర్థం. ఎరితనముగా జీవిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా మరి నమ్ముకున్నాడు. ఈ లోక జ్ఞానం ఎటువంటిదంట? ఎరితనముగా ఉన్నటువంటి జ్ఞానం అది. ఈ లోకంలో ఉన్న జ్ఞానులు, ఈ లోకంలో ఉన్న తర్కవాదులు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఎర్రితనము అయినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని నమ్ముకుంటున్నారు. అనేక మంది ఈ లోక సంబంధమైనటువంటి నామకార్థ క్రైస్తవులు అందరూ కూడా ఈ ఎరితనతో కూడిన జ్ఞానాన్ని నమ్ముకోవడాన్ని బట్టి వారు దేవుని జ్ఞానాన్ని చూడలేకపోతున్నారు. దేవుని యొక్క మహిమలోనికి ప్రవేశించలేకపోతున్నారు. దేవుని జ్ఞానం ఎట్టిదో వారు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ లోక జ్ఞానంలోనే మునిగి తేలుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిజమైనటువంటి దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండలేకపోతున్నారు. ఈ లోకంలో నేనే జ్ఞానవంతుడును, నేనే పరాక్రమవంతుడును, నేనే సమస్తమును చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడనని భ్రమపడుతున్నారు. కాబట్టి ఈ యొక్క మరి దేవుడు మరి ఈ లోక జ్ఞానాన్ని ఎరితనముగా చేసి ఉన్నాడు అనే సంగతి మర్చిపోవద్దు. ఏమైనటువంటి దేవుని పిల్లారా, జక్కయ్య 19వ లూకా సువార్త 19వ అధ్యాయం 3వ వచనంలో, లూకా సువార్త 19వ అధ్యాయం 3వ వచనంలో మాట రాయబడింది. జక్కయ్య యేసు దారి వెళ్తూ ఉన్నాడు.
అదాన వెళ్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుతున్నాడు, యేసు ఎవరో అని చూడగొర్రె కానీ కొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను. చాలు. జక్కయ్య యేసు ప్రభువును చూడాలని ఆశపడ్డాడు, యేసు ప్రభువును కలిగి ఉండాలని ఆశపడ్డాడు. అయితే యేసు ప్రభువును చూడడానికి ఎవరంట వస్తున్నారు? ఇప్పుడు జనులు గుంపుకున్నారు, ఆయన చుట్టూ గుంపుకున్నారు. అయితే ఇక్కడ పొట్టివాడైనందున ఆయన చూడలేకపోతున్నాడు. ఎవరు ఈ గుంపు ఉన్నటువంటి గుంపు? ఈ లోక జ్ఞాన సంబంధులు, ఈ లోకానికి సంబంధించిన వ్యక్తులు. చుట్టూ గుంపులు ఉండడాన్ని బట్టి ఆ జక్కయ్య యేసును చూడలేకపోతున్నాడు. ఆశ అయితే ఉంది, పోరాటం అయితే సాగిస్తున్నాడు, యేసు ప్రభువును చూడలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఆ చుట్టూ ఉన్న గుంపు అడ్డంగా ఉంది యేసు ప్రభువును చూడడానికి. ఈ దినాల్లో కూడా క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం కానీ, క్రైస్తవేతరులమని చెప్పుకుంటున్నాం కానీ, నిజమైనటువంటి దేవుని జ్ఞానాన్ని చూడడానికి, మాట్లాడడానికి, ఎరగడానికి నీకు కొన్ని గుంపులు అడ్డం ఉన్నాయి. చాలా గుంపులు అడ్డం వస్తున్నాయి మనకు. అందువల్ల మనం దేవుని చూడలేకపోతున్నాం, దేవుని ఎరగలేకపోతున్నాం, ఆయన జ్ఞానాన్ని కలిగి ఉండలేకపోతున్నాం. ఆశ ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోలేకపోవడానికి నీకు అడ్డముగా వస్తున్న గుంపు అది ఏదైనా కావచ్చు. అది నీ యొక్క సమాజంలో కానీ, నీ యొక్క మండలంలో కానీ, నీ యొక్క ఇంటిలో కానీ నీకు దేవుని చూడాలని తపన ఉన్నప్పుడు నీకు అడ్డముగా వస్తున్న గుంపు అది ఈలోక సంబంధమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి మనుషులే నీకు అడ్డముగా ఉన్నారు. ఈలోక జ్ఞానాన్ని అనుసరించే వారే ఆయన చూడాలని ఆశపడుతున్న ఆయన్ను తీసుకుని వెళ్ళకుండా అడ్డముగా వస్తున్నారు. అది ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఎరితనముగా మార్చి ఉన్నాడు, ఏతనముగా మార్చున్నాడు. ఈ లోక జ్ఞానాన్ని నమ్ముకొని దేవుని ఎరగనట్టు జీవిస్తున్నావు. ఈ లోక జ్ఞానాన్ని నమ్ముకొని దేవుని కార్యక్రమాలన్నీ పాల్గొంపులు పొందుతూ రహస్య జీవితాన్ని జీవిస్తున్నావు. ఈ లోక జ్ఞానాన్ని నమ్ముకొని నామకార్థ క్రైస్తవులు జీవిస్తూ రకరకాల ఆచారాలను ఆచరిస్తూ ఉన్నావు. ఇది ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉన్నంత కాలం నువ్వు దేవుణ్ణి చూడలేవు. దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండాలంటే ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క జ్ఞానం, ఆయన వాక్యమును విని దేవునిలో ఉన్నటువంటి నిజమైన జ్ఞానాన్ని నువ్వు తెలుసుకున్న నాడే, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్న నాడే నువ్వు దేవుని చూడగలవు, లేకపోతే చూడలేవు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, జక్కయ్య దేవుని చూడాలనుకున్నాడు. మనుషులందరూ గుంపుకూడినందువల్ల దేవుని చూడలేకపోయినాడు. అలాంటి ఈ లోక తర్కవాదులు, ఈ లోక సంబంధమైన జ్ఞానులు ఎంతోమంది మన దేవునికి అడ్డంగా వస్తున్నారు. చూడలేని స్థితి మనకు అడ్డంగా తెచ్చిపెట్టుతున్నారు. అది ఈ లోక జ్ఞానులు, ఈ లోక సంబంధమైనటువంటి ఎర్రివారు. ఈ లోక జ్ఞానాన్ని ఈ దేవుడు ఎరితనంగా చేసినాడన్న సంగతి వారికి తెలియదు. రెండవదిగా 1 కొరింథీ 7:31 రెండవ లోకం చూడండి. రెండవ లోకం 1 కొరింథీ 7:31 1 కొరింథీ 7:31 ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లును ఉండవలెను. ఏదైనా ఈ లోకపు నటన గర్జించుతున్నది. ప్రియమైన దేవుని పిల్లారా, రెండవ భాగంగా ఈ లోకపు నటన గతించుతున్నదన్న సంగతి గుర్తుపెట్టుకో. ఈ లోకపు నటన గతిస్తూ ఉంది. ఏమిటి ఈ లోకపు నటన? పూర్వకాలంలో నా జ్ఞాపకం ఉన్న దినాల్లో ఎక్కువగా బెల్ పాయింట్లు అనేవి అయిపోయినాయి. మరలా బ్యాగి ప్యాంట్లు అయిపోయినాయి. జీన్స్ ప్యాంట్లు అయిపోయినాయి. తర్వాత కటింగ్లలో సత్తరింపు కటింగ్లు వచ్చినాయి. ఇప్పుడు
ఆ కటింగులు చూస్తే మనుషుడా లేకపోతే ఏదైనా పశువుకుంటే ఉండే రీతిలో అవి కట్ చేస్తూ వచ్చినారు. గొర్రెలు కట్ చేస్తారు, బొబ్బు కత్తిరి చాలా మస్తు వాటిని కట్ చేసిన. ఆ విధంగా రకరకాల లోకపు నటన అనేది, ఈ నటన ఏమైందంటే రకరకాలైనటువంటి ఆకర్షణలకు లోబడి కొంతకాలమైన తర్వాత అది గతించిపోతుంది. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ నటన గతించిపోతుంది. కాబట్టి లేడీస్ కూడా పెళ్లికి ముందు ఎలా ఉంటారంటే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. పెళ్లికి ముందు పెళ్లి కూతురు చేసేటప్పుడు బాగా లిప్టిక్ రాసి పెళ్లి వస్త్రాలు ధరించి మరి బాగా అందంగా తయారు చేస్తారు పెళ్లి కూతురు. అప్పుడు పెళ్లి కొడుకు అనుకుంటాడు, ఇంత గొప్ప భాగ్యము నాకు మంచి భార్య దొరికింది, ఇంత అందగత్య దొరికింది అని మురిసిపోతూ ఉంటాడు. ఎక్కడ లేని ఆనందంతో పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళి అయినటువంటి ఒక 6 నెలలు తిరగక మునిపే భార్య అంటే తనకు ఎంతో అసహ్యం ఏర్పడిపోతుంది. కారణం ఏంటి? పెళ్లికి ముందు ఉన్నది ఆకర్షణ, పెళ్లికి తర్వాత వచ్చేది ప్రవర్తన. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, పెళ్లికి ముందే చేస్తారు, ఆమె నల్లగున్నా తెల్లగా చేస్తారు. పెళ్లికి ముందు పెదాలు నల్లగున్నా ఎరుపు రంగు వేస్తారు, లిప్టిక్లు పూస్తారు, బ్యూటీ పార్లర్కి వెళ్తారు. ఈ విధంగా ఆకర్షణగా ఉండాలని లేని పోనీని చేసి అందంగా సిద్ధపడుతారు. పెళ్ళైన కొన్ని రోజులకు ఆమె యొక్క తలంతపై నలుపు వచ్చినప్పుడు అప్పుడేమనుకుంటాడు పేరు దేవుడు బిడ్డల 2-3 బిడ్డలు పుట్టిన తర్వాత ఇద్దరు ముగ్గురు బిడ్డలు పుట్టిన తర్వాత నువ్వు నా అమ్మటే రావద్దంటాడు. కారణం ఈ లోకపు నటన అంతఃసంధాలకు లోనైంది. ఈ లోకపు నటన రకరకాలైనటువంటి వేషధారణకు లోనైంది. ఈ లోకపు నటన నీ జీవితంలో గతించిపోతా ఉంది. ఈ లోకములో కొన్ని కొన్నాళ్ళు ఉంటాయి, తర్వాత గతించిపోతాయి. ఇవి శాశ్వతమని కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి అన్ని కూడా గతించిపోతాయి. అయితే దేవుని కొరకు నువ్వు చేసే నీతి క్రియలే నీ అమలు వస్తాయి. దేవుని కొరకు నువ్వు పడే పాటలే నీ అమలు వస్తాయి. దేవుని కొరకు జీవించే జీవితమే నువ్వు చనిపోయిన తర్వాత నీ యొక్క ఆత్మ వెంబడి అవి ముందుగా ప్రయాణం చేస్తాయి. ఏది కూడా ఈ లోకంలో నువ్వు ఏది కూడా తీసుకుని వెళ్ళలేవు, ఏది కూడా నీ అంట రాదు. కాబట్టి ఈ లోకాన్ని నమ్ముకున్నవాడు, ఈ లోకపు నటను నమ్ముకున్నవారు గతించిపోయేటువంటి కోవలు ఉంటారు. ఈ లోక జ్ఞానం దేవుడు ఏరితనంగా చేస్తున్నాడు. ఈ లోకపు నటన గతించబోతుందన్న సంగతి గుర్తు. మూడోది చూస్తాం. యాకోబు 4:4. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని వీరెరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూరునో వాడు దేవునికి శత్రువగును. మొట్టమొదటిగా లోక జ్ఞానాన్ని చూసుకున్నాం, రెండవదిగా లోకపు నటనను చూసుకున్నాం, మూడవదిగా ఈ లోక స్నేహాన్ని చూసుకుంటున్నాం. ఈ లోకంతో స్నేహం చేసేటువంటి వ్యక్తులను ఇక్కడ ఏమని పిలుస్తున్నారు? ఈ లోకంతో స్నేహం చేసేవారిని వ్యభిచారులారా అన్నాడు. యాకోబు భక్తుడు ఎలాంటి మొహమాటం లేకుండా రాసినాడు ఈ పత్రికను. ఎలాంటి భయం లేకుండా రాసినారు. ఆనాడు మొదటి శతాబ్దంలో యేసు ప్రభు శిష్యులు బహు ధైర్యవంతులు. వాళ్ళు ఈ పత్రిక రాసేటప్పుడు ఈ మాటలు ఉపయోగిస్తున్నాడంటే ఎంత గొప్ప ధైర్యం ఉండాలా.
నేనైతే ఈ మాటను ఉపయోగించేవారికి కాదేమనిపిస్తుంది. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి ఎవడి లోకంతో స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువగును. కాబట్టి ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తే వ్యభిచారివి అని రాయబడింది. ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తే నువ్వు దేవునికి శత్రువు అని రాయబడింది. మరి ఈ లోకాన్ని నువ్వు దేవుని బిడ్డలుగా, ఈ లోకానికి మనకు సంబంధం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం బలిలో పాల్గొంపులు పొందుతాం. దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని తింటాం. తిన్న తర్వాత మనము ఈ రోజు నుంచి మళ్ళా వచ్చే ఆదివారం వరకు ఎవరితో స్నేహం కలిగి ఉన్నాము, ఎవరితో స్నేహ సంబంధాలు పెట్టుకొని సమయాన్ని వృధా చేస్తున్నాము, ఎవరితో విస్తారంగా మాట్లాడుతున్నాము, ఎవరి యొక్క పాపములలో పాలుభాగతులుగా జీవిస్తున్నాము. ఈ రోజు నుంచి ఆ వల్ల తీసుకున్న నాటి నుండి మళ్ళా ఆదివారం వచ్చే టైం వరకు నీ యొక్క స్నేహం ఎవరితో ఉంది, నీ యొక్క స్నేహం ఎవరితో ఉంది అని నేను పరీక్షించుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. సైతాను నీ కొరకు వేసేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ స్థితిగతులు ఒకసారి గమనించుకుందాం. హబక్కూకు గ్రంథము వాడు గాలం వేసి మానవులందరినీ గుర్చి లాగి ఉన్నాడు. ఉర్లు వగ్గి చిక్కించుకుంటున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడు గంతులు వేస్తున్నాడు. చాలు. ఈ మాట, ఈ వచనాన్ని మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఈ మాటను హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఇక్కడ సైతాను దగ్గర 3 ఆయుధాలు ఉన్నాయి. సైతాను దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి? 3 ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాలు ఏంటంటే మొట్టమొదటిగా ఏమున్నాయి? వాడు గాలం వేసి, గాలం అనేటువంటి ఆయుధం ఉంటుంది. ఈ గాలము ఎవరికి వేస్తారు? నీళ్ళలో చేపలు పట్టడానికి గాలం వేస్తారు. ఆ గాలానికి ఎర్ర అనేది ఒకటి తగిలిస్తారు. ఎప్పుడైతే ఆ నీళ్ళలో గాలం వేస్తారో మరి మంచి చేపలు పడతాయి. ఒక చేప పడింది, గాలంలో చిక్కుకొనింది. పట్టుకున్న తర్వాత గిరిగిరి నగలాడింది. దాన్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క గాలం వేసే వేటగాడు తిని వండుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సైతాను యొక్క వలలో, ఈ యొక్క సైతాను యొక్క గాలంలో మరి ఈ చేప ఎవరికి సాదృశ్యంగా ఉందంటే, ఈ చేప నువ్వు నేనైనా సంగతి గుర్తుపెట్టుకోండి. సైతానుడు నీ మీదకి ఒక గాలం విసురుతాడు. ఆ గాలం నీకున్న ఆ బలహీనతకు సంబంధించి ఏ ఆశైనా కావచ్చు. ఆ గాలాన్ని విసిరినప్పుడు ఆ గాలానికి నువ్వు పడిపోతావు. ఆ గాలానికి నువ్వు పడిపోయినప్పుడు నిన్ను పట్టుకొని నీ మెడ విరిచి వండుకొని తింటాడు. వాడు వేసే గాలం నీ మీదనే నా మీద అనే సంగతి మర్చిపో. రెండవదిగా ఉరులు మొట్టమొదటి గాలం, రెండవది ఉరులు. ఈ ఉరులు వేటగాడు ఉరులు వేస్తాడు. ఈ వేటగాడు అడవికి వెళ్తాడు. ఉదయాన్నే అడవికి వెళ్ళి తన యొక్క వల తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్ళి ఒక చెట్టు కింద పరిచి ఆ చెట్టు కింద ఉరిల మీద నీళ్లు వేసి గింజలు వేసి ఒక చెట్టు పక్కన కూర్చునేటువంటి వృత్తి వారి. అయితే కొన్ని పావురాలు ఆ దాన్ని ప్రయాణం చేస్తూ ఒక పాట పాడుకుంటా పోయినాయంట. ఏ పాట? వేటగాడు వస్తాడు, మరి గురువులు కలుస్తాడు, గింజలు వేస్తాడు, దాని మీదకి వాలి తినేవు, జాగ్రత్త జాగ్రత్త అనే పాట పాడుతున్నాయంట ఆ యొక్క పావురాలు. వేటగాడు వస్తాడు, గుళ్ళు వేస్తాడు, గింజలు వేస్తాడు, అవి చూసి వలలో పడకూడదు, జాగ్రత్త అని పాట పాడుకుంటా వచ్చినాయంట. ఆ యొక్క చెట్టు దగ్గరికి వచ్చిన వెంటనే ఆ యొక్క పావురాల గుంపు ఆ చెట్టు మీద వాలినాయంట.
ఆ చెట్టు మీద వాళ్ళప్పుడు ఈ వేటగాడు ఏం చేసినాడు, పావురాలన్నీ చెట్టు మీద ఉన్నాయనే ఉద్దేశంతో ఆ చెట్టు కింద ఉర్లు పరిచినాడు. ఉర్లు పరిచి గింజలు వేసి చెట్టు పక్కన మరి దాక్కొని కూర్చొని ఉన్నాడు. చెట్టు పైన కూడా ఇదే పాట పాడుతున్నాయంట. అవి ఏం పాట? ఎర్రగాడు వస్తాడు, ఉర్లు పరుస్తాడు, గింజలు వేస్తాడు, వాటిల్లో చిక్కేవు, జాగ్రత్త అని పాట పాడుకుంటున్నాయంట ఆ పౌరాలని కూడా. ఆ యొక్క వల ఆ ఉర్లు పరిచే చూస్తున్నాయంట, గింజలు వేసే చూస్తున్నాయంట. మరి వేటగాడు చుట్టుపక్కల కూర్చొని కనపడకుండా కూర్చొనేది ఎంత కూడా చూస్తున్నాయంట. చూస్తున్నప్పటికి కూడా ఈ పావురాలన్నీ ఏం చేసినాయి, ఆ గింజలు తినడానికి అన్ని చెట్టు నుంచి కింది దిగి ఆ గింజలు తినడానికి ఆ ఊళ్ళ మీద కూర్చున్న వెంటనే ఈ వేటగాడు ఏం చేసినాడు, ఇంకా వాళ్ళు గింజలు తింటున్నాయి కదని చెప్పి తన చేతిలో ఉన్నటువంటి తాడును చిన్నగా లాగిన వెంటనే ఆ పావురాలన్నీ ఆ ఊళ్ళలో చిక్కుపోయినాయి. ఆ పావురాలన్నీ ఊళ్ళలో చిక్కుపోయినాయి. ఆ పావురాలన్నీ ఊళ్ళలో చిక్కుకొని కూడా ఇదే పాట పాడుతున్నాయంట. సరే ఆ వేటగాడు అన్ని మరి మూడు కట్టుకొని సంచిలో వేసుకొని ఒక కొట్టు దగ్గరికి తీసుకుని వెళ్ళి బజార్లో అవి అమ్మేటువంటి స్థలాన్ని ఏమంటారు, అమ్మేటువంటి స్థలంలో పెట్టి వాటిని అమ్ముతూ ఉంటే ఒక వ్యక్తి ఒక పావురాన్ని కొనుక్కొని మరి దాన్ని తీసుకొని పోయి కత్తి తీసుకొని మెడకాయ కోసేటప్పుడు కూడా అదే పాట పాడుతుందంట పావురం. వాటిని వలలో చిక్కినప్పుడు అదే పాట పాడుతుందంట, వాటిని కోసుకొని తినేప్పుడు కూడా అదే పాట పాడుతున్నాయంట. ఒక్కొక్కటి దీనంగా చిక్కినామే. అప్పుడు చిక్కినాక తప్పించుకునే మార్గం మేడం. వాడు రెక్కలిచ్చినాడు, అన్నిటికీ రెక్కలిచ్చినాడు, తన సంచిలో వేసుకున్నాడు. వాటిని కటింగ్ చేసి వాడి దగ్గరికి తీసుకుని వెళ్ళినాడు. వాటిని అమ్మినాడు. వాటిని కటింగ్ చేసి అన్ని వండుకొని తిన్నాడు. అంతే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోక స్నేహం దేవునికి వైరమని మీకు ఎరుగరా. కాబట్టి మన శత్రువైనటువంటి సైతాను నీ మీద వేసేటువంటి వల అది ఏ రూపంలో ఉంటుందో నీకు తెలీదు. గింజలే కదా అని చెప్పి నువ్వు వాలినావా, నీ కొరకు ఆకర్షించబడే పాపం ఏదైనా సరే, అది గింజలు కావచ్చు, రకరకాలైనటువంటి రుచికల భోజన పదార్థములు కావచ్చు, ఏదైనా సరే, వాడు వేసే వల ఇత్తనాలు గింజలు అన్న సంగతి గుర్తుపెట్టుకో. ఆ పావురాలు నువ్వేన్న సంగతి గుర్తుపెట్టుకో. కాబట్టి ఈ లోకపు స్నేహం అనేది ఎంత స్థాయికి తీసుకుని వస్తుందో, వాడు వేసేటువంటి ఆ ఉరులకు నువ్వు ఏ విధంగా చిక్కుపడిపోతావో గుర్తు చేసుకో. లోకముతో నువ్వు స్నేహం చేస్తే వాడు గాలం వేస్తాడు, నేను పట్టి లాగుతాడు. వాడు ఉరులు ఎక్కుతాడు, ఆ యొక్క గింజలు చల్లుతాడు, ఆ యొక్క ఉరులేకి నువ్వు చిక్కిపోతావు. నీ జీవితం పతనమైపోతుంది, మరణావస్థకు వస్తావు. కాబట్టి ఈ లోకంతో నువ్వు స్నేహము చేయకూడదు గుర్తుపెట్టుకో. ఇక మూడవ ఆయుధం ఏంటి? మూడవ ఆయుధం వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. వాడు తన వల, ఇది మూడో రకమైనటువంటి ఆయుధం సైతానుకు. వలకు వలతో ఎవరెవరు పట్టుకోవచ్చు? పెద్ద పెద్ద జంతువులు పట్టుకోవచ్చు, జింకలను పట్టుకోవచ్చు, పులులను పట్టుకోవచ్చు, చిన్న మరి కుందేలను పట్టుకోవచ్చు. ఎన్నైనా సరే ఆ వలలో చిక్కుపడిపోతాయి. ఈ విధంగా సైతానుడు మన మీద వల విసురుతూ ఉన్నాడు. ఈ లోకంతో స్నేహం చేసినట్లయితే ఆ వాడు వల విసురుతాడన్న సంగతి గుర్తుపెట్టుకో. ఏమిటి వల? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వలలో నువ్వు చిక్కుకున్నట్లయితే, ఈ వల పొద్దున లేచినాంచి సాయంత్రం వరకు సెల్లు, ఇంటర్నెట్, అది మనం అన్నమైన తినకుండా ఉంటాం, కానీ సెల్లు చూసుకోకుండా ఉండలేము. సెల్లులో ఉన్నటువంటి ఈమెయిల్స్, సెల్లులో ఉన్నటువంటి రకరకాలైన భూతములు, సెల్లులో ఉన్నటువంటి రకరకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్, రకరకాలైనటువంటి ఇన్స్టాగ్రామ్స్, రకరకాలైన
అన్నీ కూడా సెల్లులోనే ఉదయం నుండి సాయంత్రం వరకు వాడు వేసే వల ఈ దినాల్లో మరి ముఖ్యంగా యవనస్తుల మీదనే వాడు వేసే వల ఒక సెల్లే. ఆ సెల్లులో ఉన్నటువంటి సమస్తము వారి జీవితాలను పతనం చేస్తున్న సంగతి వాళ్ళు మర్చిపోతున్నారు. ఇది సాతాను వేసేటువంటి గాలమైన సంగతి వారు ఎరగకుండా ఉన్నారు. అది ఈలోకి సంబంధమైన స్నేహమైన సంగతి వారు తెలియకుండా జీవిస్తున్నారు. పొద్దున లేచి సాయంత్రం వరకు చదువైన పక్కన పెడుతున్నారు. పొద్దున లేచి సాయంత్రం వరకు తిండి తీర్థాలైన పక్కన పెడుతున్నారు. పొద్దున లేచి సాయంత్రం వరకు ఇంటిలోనే కూర్చొని ఆఖరి తప్పులు లేకపోయినా పర్వాలేదు, చెల్లు ఉంటే చాలు, పొద్దున నుంచి సాయంత్రం దాకా దాని మీదనే ధ్యాస. సాతాను వేస్తున్నటువంటి వల ఇది ఒక చెల్లు. ఈ కాలంలో గుర్తుపెట్టుకోండి, రకరకాలైనటువంటి బిడ్డలారా, ఈ సెల్లు మన యొక్క జీవితానికి పతనావస్థకు మరణానికి దారి తీస్తున్న సంగతి వాళ్ళు ఎరగలేదు. ఏమైనా దేవుని బిడ్డలారా, వాడు గాలం వేసి నిన్ను పట్టి లాగుతున్నాడు, నువ్వు మరణించేంత వరకు నిన్ను వదిలిపెట్టాడు. వాడు ఉరులు వచ్చి నిన్ను పట్టుకుంటున్నాడు, నువ్వు మరణించేంత వరకు నిన్ను వదిలిపెట్టాడు. వాడు వల వేసి నిన్ను పట్టుకుంటున్నాడు. ఆ వలే ఈ లోకంలో ఉన్న ఇంటర్నెట్. ఇంగ్లీష్లో దాని అర్థం ఏంటంటే ఇంటర్నెట్. ప్రతి యవ్వనస్తుని పాడు చేస్తుంది, ప్రతి ఉద్యోగస్తుని పాడు చేస్తుంది, ప్రతి మరి చదువుకున్న పిల్లలు పాడు చేస్తుంది. చెల్లు పొద్దున్నే సాయంత్రం వరకు, రాత్రి 10 గంటల వరకు, ఒక్కొక్కరైతే రాత్రి బోలు కూడా చూసేవాళ్ళు ఉన్నారు. ఇది సాతాను వేసే వల, గాలము అన్న సంగతి యవనస్తులకు తెలియకపోవడాన్ని బట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. వారికి చదువు సరిగ్గా రావడం లేదు, వారు ఉన్నత స్థానం నుంచి వెళ్ళలేకపోతున్నారు. దీనికి బానిసలు కావడాన్ని బట్టి ఈ సాతాను వేసి వలలో నువ్వు ఎప్పుడు చిక్కుకుంటావంటే ఈ లోకంతో నువ్వు స్నేహం చేసినప్పుడే, ఈ లోకస్తులతో నువ్వు స్నేహంగా జీవించినప్పుడే, ఈ లోక కార్యక్రమాల్లో నువ్వు పాల్గొప్పులు పొందినప్పుడే నువ్వు దేవుడికి శత్రువున్న సంగతి గుర్తుపెట్టుకో. ఈ లోకంతో స్నేహం చేసిన వారికి ఒక పేరు పెట్టాడు దేవుడు, వ్యభిచారులారా. ఎన్నాళ్ళు ఈ యొక్క హెచ్చరికను త్రోసిపుచ్చుతావు. బుద్ధి లేని కన్యకలు కూడా అనుకున్నారు యేసుప్రభు వస్తాడని. పెళ్లి కుమారుడు రానే వచ్చిండు, అంతవరకు వీళ్ళు నిర్లక్ష్యంగానే జీవిస్తూ వచ్చినారు. నిర్లక్ష్యంగానే వాళ్ళ స్థితిలో నూనె లేకుండా చేస్తున్నారు. నిర్లక్ష్యంగానే వాళ్ళు నిద్రపోతూ వచ్చినారు. చివరికి ఆ పెళ్లి కుమారుడు రానే వచ్చిండు, దేవుని రాకడ రానే వచ్చింది, వారు విడబడ్డారు. కాబట్టి సైతాన్ యొక్క వల ఇంటర్నెట్ అనే సంగతి గుర్తుపెట్టుకో. అదే ఆండ్రాయిడ్ ఫోన్, స్మార్ట్ ఫోన్ యవనస్తులను చెడగొడుతుంది, యవనస్తులను పట్టేస్తుంది. ఈ లోకంలో దేవుని సేవ జరగకుండా, ఈ లోకంలో దేవునికి మరి మహిమార్థంగా యవనస్తులు జీవించకుండా వారిని ముందే వల వేసినాడు. చెల్లు అనేటువంటి వల, దాని పేరే ఇంటర్నెట్. ఎప్పుడు తప్పించుకుంటాం. ఈ లోకంతో ఎక్కువ చెల్లి చూస్తారు వాళ్ళు, ఈ లోకంతో స్నేహం చేసినట్టే. ఎక్కువ ఈ లోకస్తులతో స్నేహం ఎవరు చేస్తారో వాళ్ళు ఈ లోకంతో, ఈ లోకాధికారితో, ఈ లోకంతో స్నేహం చేసినట్టే. వాడు వేసే గాలంలో ఉన్నట్టు సంగతి మీకు. కాబట్టి సైతాను దగ్గర ఉన్నటువంటి 3 ఆయుధాలు: మొట్టమొదటి కాలము, రెండవది ఉరి, మూడవది వల. ఈ వలలో నువ్వు చిక్కుకోకుండా మరి నేను సిద్ధపరచుకుంటేనే తప్ప, లేకుంటే ఈ లోక స్నేహం నుండి నువ్వు తప్పించబడలేవు. సాయంత్రం అయితే సీరియల్స్, రాత్రి 11 కానీ 12 కానీ సీరియల్ ఏమొస్తుందని ఇంకా 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 చూసేటప్పుడు ఆ సీరియల్స్ ఆ విధంగా క్రియేటింగ్ చేసింటాడు వాడు. ఈ విధంగా క్రియేటింగ్ చేసి అతనికేమో కోట్ల డబ్బులు వస్తుంది. ఆడైపోయే లేవు తెలుసా ఇక్కడ యవనస్తులు, మరి తల్లి వాళ్ళు, రకరకాల సీరియల్స్ చూసిన వాడు దేవునితో లోకం చేసినట్లే. సెల్లు ఎక్కువగా ఉపయోగించేవాడు, సెల్లును చెడుకు ఎక్కువగా ఉపయోగించేవాడు దేవునితో లోకంతో స్నేహం చేసినట్టే. ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకొని ఈ లోక సంబంధమైన మూర్ఖ జ్ఞానంలో నివసించేవాడు దేవునితో స్నేహం చేసినట్టే. ఈ లోకస్తులతో ఎక్కువ సంబంధాలు కలిగేవాడు దేవునితో స్నేహం చేసినట్టే. ఈ లోక సంబంధమైన మాటలు ఎక్కువగా మాట్లాడిన వాడు దేవునితో స్నేహం చేసినట్టే. చూడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, పరీక్షించుకో సోదరి సోదరుడా.
ఆయన శరీరం పరిశుద్ధమైనది, ఆయన రక్తం పరిశుద్ధమైనది. ఆ శరీరాన్ని తినే మునుపు నీ జీవితం ఎలా ఉందో పరీక్షించుకో, నీ హృదయం ఎలా ఉందో పరీక్షించుకో. ఈ రోజు మొదలుకొని మళ్ళా వచ్చే ఆదివారం వరకు నీ స్నేహం ఎవరితో ఉందో పరీక్షించుకో. ఈ లోక స్నేహం భయంకరమైన సంగతి. 4వదిగా చూస్తాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోతున్నాయి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుచును. కాబట్టి ఈ లోకంలో ఉన్నదంతయు, ఈ లోకంలో ఉన్నదానితో నీకు సంబంధం ఉంది. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము. శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం సంగతి గుర్తుపెట్టుకో. ఈ జీవకుటుంబాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. డాంబికులు ఎవరయ్యా ఈ డాంబికులు? డాంబికులు అంటే జీవకుటుంబం కలిగిన వారు అని అర్థం. డాంబికులు అంటే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. ఐగుప్తు వలన సహాయము పరిమితమైనది, నిష్ప్రయోజనమైనది. అందుచేతను ఏమీ చేయక ఊరుకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుతున్నాము. గప్పాల మారి అంటే గొప్పలు చెప్పుకునేవాడు. గొప్పలు చెప్పుకునేవాడిని గప్పాల మారి అంటారు. గొప్పలు అంటే ఇదో నాది గొప్ప, నా జ్ఞానం గొప్ప, నా బలం గొప్ప, నా బలగం గొప్ప, నా అందచందాలు గొప్ప, నాకున్న డబ్బు గొప్పది. ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటా ఉంటాడంట ఒక్కొక్క వ్యక్తి. ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటానే ఉంటాడంట. వీరిని గప్పాల మారి అంటారు. అంటే వాడు తాను గొప్పలు చేసుకోవడం, గొప్పగా పొగుడుకోవడం, దాన్నే జీవకుటుంబము. దాన్ని ఏమంటాము? జీవకుటుంబము అని అంటాము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మరి గప్పాల మారి ఆ యొక్క డాంబికులు దేవునికి అసహ్యులు రాయబడింది. ఇలాంటి లక్షణం నీలో ఉన్నట్లయితే ఆ లక్షణము తండ్రి వలన పుట్టినవి కావు. ఎవడు లోకంతో స్నేహం చేయకూడదు వాడు దేవునికి శత్రువు. ఎవడు జీవ కుటుంబాన్ని కలిగి ఉంటాడో అది తండ్రి వలన పుట్టినది కాదు. ఆ విధంగా నేత్రాలతో ఎంత చూసినా మన ఆశ తీరదు. ఈరోజు ఈ అందాన్ని చూస్తాం, రేపు ఇంకొక అందాన్ని చూస్తాం, రేపు ఇంకొక ఆశను చూస్తాం, రేపు ఇంకొక ఆకర్షణీయకరమైనటువంటి ఏదేదో చూస్తుంటాం. కానీ ఒక రోజుతో మనము ముగియబడదు. అది ఆశకి అద్దు లేదు. రాత్రిపూట వచ్చే సీరియల్స్ సిస్టర్స్కి ఎక్కువ ఆశ,
చూడాలా. ఆ సీరియల్ చేసేవాడు కూడా ఏం చేస్తాడు, పూర్తి చేయడు ఆ సీరియల్. లాస్ట్ మూమెంట్ ఏదో టెక్నిక్ పెడతాడు అనమాట, ఇంకేం జరగబోతుంది, నేను పెట్టైనా చూడాలా, నా భార్య పిల్లలకు, నా పిల్లలకు అన్నం లేకపోయినా పర్వాలేదు, ఆ యొక్క సీరియల్స్ నేను చూడాలి. ఆ సీరియల్స్ రకరకాలైన సీరియల్స్, దీపమని, మొగలి రేకులని, సిస్టర్స్కి ఎక్కువ బాగా తెలుసు ఈ సీరియల్స్. ఎంత కళ్ళతో చూస్తున్నా తనివి తీరినటువంటి ఆ యొక్క సెల్ అయితేనేమి, ఆ యొక్క సీరియల్స్ అయితేనేమి, సినిమాలు అయితేనేమి, అందచందాలు అయితేనేమి, ఇవి నేత్రాశకు సాదృశ్యంగా ఉంటున్నాయి. ఈ నేత్రాశకు సంబంధించిన లక్షణాలు మరి తండ్రి వలన పుట్టినవి కావు. అవి నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈ లోకానికి నీకు సంబంధం ఉంది అంట. రెండవదిగా శరీరాశ. మనం అనేక సార్లు మరి బిర్యానీ తినాలనుకుంటాం, మటన్ చికెన్ తినాలనుకుంటాం, బాగా వండేవాళ్ళు, రుచిగా ఉండేవాళ్ళు కూరలు తినాలనుకుంటాం. మన శరీరానికి తిన్నప్పుడు అప్పటి వరకే తృప్తి ఉంటుంది. అప్పుడు తృప్తి ఉన్న తర్వాత మరలా సాయంత్రం అయ్యేసరికి మరలా కావాలంటుంది కడుపు. అది మన శరీరం మధ్య భాగంలో దేవుడు పెట్టిన పెద్ద అగ్నిగుణం. అది ఎప్పుడు కాలుతూనే ఉంటుందంట. అది ఎప్పుడు కావాలంటదంట. ఈరోజు తృప్తి తీరదంట. దానికి శరీరానికి సంబంధించి నువ్వేదైతే కోరుకుంటావో, ఈలోక సంబంధమైన ఆశకు సంబంధించి ఏదైనా సరే అది శరీరాశ. అది తండ్రి వలన పుట్టినది కాదు. కాబట్టి ఈలోక సంబంధమైనది ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము. వీటిని ఆశించిన వారు, వీటిని కలిగి ఉన్నవారు, వీటిని చేయవారు తండ్రి వలన పుట్టిన వారు కారు. అవి తండ్రి వలన పుట్టిన క్రియలు కావు, అవి సైతాను సంబంధమైనటువంటి క్రియలు. కాబట్టి వాటిని ఈ లోకముని అనుసరించే వాడు మాత్రమే వాటిని స్వీకరించగలుగుతాడు. వాటిని స్వీకరించగలిగిన ప్రతి వాడు మాత్రమే నరకానికి వెళ్తాడు. అదే పాతాళ మగ్గికుండా మన సంగతి గుర్తుపెట్టుకో. ఈ లోకము యొక్క సంబంధాలు, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం అన్న సంగతి గుర్తుపెట్టుకో. తర్వాత 5వది హెబ్రీ 11:38. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 38వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 38వ వచనం. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులైంది శ్రమపడి హింస పొందుతూ అడవులలోను, పళ్ళల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుతూ సంచరించేది. అతి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. చూసినారా, ఎవరయ్యా ఈ లోకంలో ఈ విధంగా జీవించిన వారు ఎవరు? అపోస్తుల కాలంలో మొదటి శతాబ్దంలో ఈ శిష్యులు, అపోస్తులు అందరూ కూడా ఇంటి శ్రమను అనుభవించిన వారే. ఎందుకు? ఈ లోకం వారికి యోగ్యమైనది కాదు. వీళ్ళందరూ ఈ లోకంలో ఈ విధంగా తృణీకరించబడి, ఈ విధంగా కొట్టబడి, ఈ విధంగా తరమబడి, ఈ విధంగా ద్వేషించబడి, ఈ విధంగా మరణానికి సిద్ధమవుతున్నటువంటి ఆ యొక్క దేవుని పరిచర్య చేసినటువంటి వారు ఆ దేవుని పరిచర్య అనేక రీతులుగా జరిగిస్తూ ఉన్నప్పుడు అడ్డుకునేటువంటి ఆ భయంకరమైన సైతాను శక్తుల యొక్క ప్రభావం ద్వారా తట్టుకోలేక వాళ్ళు ఈ విధంగా హతులైపోయినట్టుగా మనం చూస్తున్నాం. హతులైపోయినారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు సువార్థికులు 12 మందిలో లూకా అనేటువంటి ఆ యొక్క సువార్థికుని చెట్టుకు కట్టేసి చెట్టుకు ఉరిదీసినారు, చంపినారు. ఆయన మన మద్రాసు పట్టణానికి వచ్చినటువంటి తోమాను కూడా ఒక గృహలో దాక్కుని ఉంటే గృహలోనికి వెళ్ళి ఇంటితో పొడిచినారు. సువార్త పఠించడానికి వచ్చిన వ్యక్తులు. మరి ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను భక్తుడిని పద్మాసు దీపంలో రకరకాలైనటువంటి హింసలు,
ఈ కారణం అది. ఈ విధంగా పౌరు భక్తుడిని 1-39 దెబ్బలు, కొరడా దెబ్బలు, పెద్దవులతో ఎంతగానో ఆయన హింస పెడుతూ వచ్చినారు, కొట్టినారు, ఈడ్చినారు, చనిపోయాడని పక్కన పడేసినారు. మన ఇండియాకు మిషనరీగా వచ్చినటువంటి విలియం కేరీ కూడా ఇంగ్లాండ్ దేశంలో ప్రయాణమై సిద్ధపడి వస్తూ ఉంటే భార్యను పిల్లలను సిద్ధపరుచుకొని సిక్కు ఎక్కడానికి వస్తూ ఉంటే ఆ సిక్కులో ఉన్న వాళ్ళు అంటున్నారంట, ఎక్కడికి వస్తున్నారు మీరు అని. నేను ఇండియా స్వార్థ ప్రకటించడానికి వెళ్తున్నాను అన్నప్పుడు ఈ సిక్కులో ఉండే వాళ్ళు అంటున్నారంట, వద్దొద్దు, నువ్వు మా ఇండియాకు రావద్దు, నువ్వు అక్కడ స్వార్థ ప్రకటించవద్దు, నువ్వు అక్కడ స్వార్థ ప్రకటించడానికి వీలేదు, ఎక్కొద్దు అని చెప్పి ఎక్కిన వాడిని దించేసినారు. ఎక్కిన వాడిని దించేయడం కాదు, ఆయన వస్తువులు ఆ సముద్రంలో పడేసినారు. మళ్ళీ దిగిన తర్వాత గవర్నమెంట్ ఏడ్చుకొని ప్రార్థన చేసుకొని మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ రెడీ పడ్డాడంట. మళ్ళీ రెడీ పడిన తర్వాత మళ్ళీ షిప్ కాడికి వచ్చినాడంట. ఎక్కడికి వస్తున్నారని అడిగారు, ఎందుకు వస్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు మీరని అడిగినాడంట. ఇండియాకు స్వార్థ ప్రకటించడానికి వస్తున్నారు మిషనరీగా అన్నాడంట. అక్కడ స్వార్థ ప్రకటించాల్సిన అవసరమే లేదు, నువ్వు రావద్దు అని ఆయనకున్నటువంటి సామాన్లు కూడా మళ్ళీ ఆ సముద్రంలో పడేసిందంట. ఆయన్ను ఎక్కిన వ్యక్తిని దించేసినారు. మళ్ళా 3 నెలల తర్వాత మళ్ళా రెడీ అయినాడంట. మళ్ళా రెడీ షిప్ దగ్గరికి వచ్చినాడంట. ఇట్లయితే వీళ్ళు ఈ విధంగా చేస్తారని చెప్పేసి ఆయన ఒక చిన్న కిటుకు అన్నాడంట. ఏమని, ఎందుకు వస్తున్నావు ఇండియాకు, ఎందుకు వస్తున్నారు మీరు అని అడిగినప్పుడు, అయ్యా నేను ఇండియాలో మంచి బూట్ పాలిష్ చేసి మంచి బూట్లు తయారు చేయడానికి వస్తున్నాను, బూట్ పాలిష్ చేస్తాను నేను అని చెప్పినప్పుడు, ఓహో అట్లా మీరు ఇంగ్లాండ్ కదా, మా దేశంలో మంచి వ్యాపారం జరగాల కాబట్టి అట్లయితే ఎక్కడి అని చెప్పేసి ఎక్కించుకున్నారు. ఎక్కించుకొని ఇండియాకు వచ్చిన తర్వాత ఆయన చేసిన సేవ, ఆయన చూపిన ప్రేమ చివరికి తన భార్య బిడ్డలను సైతము అనుభవించింది. బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఆయన. బైబిల్ మన చేతిలో ఉందంటే ఆ దినాల్లో ఆయన చేసిన ప్రింటింగ్. కొడుకులు పోగొట్టుకున్నాడు, కొడుకులు కన్న బిడ్డలు రోగం వచ్చింది, చూసేవాళ్ళు లేరు, పోగొట్టుకున్నాడు, పూర్తి చేయడానికి కూడా ఎవరు లేరు, సొంతంగా ఆయన చేతులతోనే పూడ్చుకున్నాడు కుమారుని. భార్య వేదనతో జబ్బుతో అట్లే చనిపోయింది. దేవుని యొక్క సిలువ అంటే అదేంటి? దేవుని యొక్క సిలువ అంటే పౌరు భక్తులు దేవుని యొక్క సిలువను మోసినాడు. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు యొక్క సిలువను మోసినారు. సిలువ అంటే ఏంటి? ఆ దినాల్లో రోమ ప్రభుత్వం వాళ్ళు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళను నిలువుగా అంటే తలకిందులుగా ఏలాడగట్టి మధ్యలో రంపాలతో తల వరకు కోసేవాళ్ళంట. అట్లే తిరిగి చల కాగే తారులు పడేసేవాళ్ళంట. ఇది ఒక పద్ధతి. ఒక పెద్ద ఎత్తైన కొండ దగ్గర తీసుకుపోతారంట కొంతమందిని. ఆ లోతైనటువంటి లోయ దగ్గర చూసుకొని ఆ కొండ మీద నుండి వారిని అన్ఎక్స్పెక్టెడ్గా తోసేస్తారంట. అట్లే ఆ లోయలో పడి చచ్చిపోతారంట. ఇంకో కొంతమందిని సముద్రంలోకి తీసుకుని పోతారంట. సముద్రంలో వీళ్ళకి ఈత వచ్చి బయటపడతారేమోనని ఒక్కొక్క వ్యక్తిని మూటి కట్టి వాళ్ళందరినీ మూటలతో అట్లే సముద్రంలో పడేసినారంట. ఏది చూడు నమ్ముకుంటే సిలువ అంటే దేవుని కొరకు ఈ లోకము, దేవుని కొరకు జీవించే వ్యక్తికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అందుకే ఆ దినాల్లో బండలలో, తరగములో, మరి రకరకాలైనటువంటి ఆ అరణ్యంలో ఖడ్గములతో చంపబడ్డారు, శోధించబడ్డారు, గోచరం కప్పుకొని దరిద్రులై ఇండి శ్రమపడి హింస పొందుతూ అడవుల్లో, కొండల్లో, గృహాల్లో, సొరంగములలో తిరుగులాడుతూ జీవించినారంట. అటు వారికి లోకము యోగ్యమైనది కాదు అన్న సంగతి గుర్తుపెట్టు. ఒక పాట కూడా ఉంది మన యొక్క పాటల బుక్లో ఉంది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది అని.
దాంట్లో చరణం ఉంది ఈ యొక్క వాక్యాన్ని గురించి. రాళ్ళతో కొట్టబడిరి, రంపాలాచే కోయబడిరి. రాళ్ళతో కొట్టబడిరి, రంపాలాచే కోయబడిరి. పరమాదర్శన పొంది, పరమాదర్శన పొంది సువార్తను సాటించిరి. నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణ ఏది. స్వార్థను ప్రకటించడం కొరకు వారు రంపాలతో కోయబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, రాళ్లతో తరబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు స్వార్థ నిమిత్తము. అదే నీ జీవితంలో విలువైన సంగతి. ఆరోదిగా కీర్తనం 73:25 దావీదు మహారాజు అంటాడు. కీర్తన 73:25 ఈ లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు, ఏది నాకు అక్కర్లేదంటాడు ఆయన. కీర్తన 73:25 ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. అలాంటి జీవితము, అలాంటి తలము, అలాంటి త్యాగము నీకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యోహాను సువార్త 14:30 ఈ లోకాన్ని కూడా చూద్దాం. మొత్తం 7 లోకాలు అయ్యాడు. ఈ లోకం చూద్దాం. యోహాను సువార్త 14:30 ఇంకను మీతో విస్తరించి మాట్లాడదు. ఇక ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వారికి సంబంధమేమీ లేదు. చూసినారా? లోకాధికారి వచ్చుతున్నాడు. అతనితో నాకు సంబంధం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలోనిది నాకు ఏది అక్కర్లేదని దావీదు మహారాజు సెలవిస్తున్నాడు. యోహాను భక్తుడు యోహాను సువార్తలో ఈ లోకాధికారితో నాకు సంబంధము లేదు అంటున్నాడు. 14:30 ఈ లోకాధికారి వచ్చుతున్నాడు, నాతో వారికి సంబంధం ఏమీ లేదు. ఈ లోకాధికారి లోకాన్ని ఆక్రమించుకొని లోకములో ఉన్న మనుషులను గాలం వేసి, ఉరి వేసి, వల వేసి వారి వలలో చిక్కించుకొని ఉన్నాడు. వారి వల ద్వారా అనేకులను పాతాళానికి తోసిపడేస్తున్నాడు. వాడు వేసేటువంటి ఈ లోకపు జ్ఞానంతో, ఈ లోకపు నటనతో, ఈ లోకపు స్నేహంతో, ఈ లోకములో ఉన్నదంతా మన మీద రుద్ది వాడు ఏం చేస్తున్నా అంటే ఆ లోకములో మనము జీవిస్తూ నరకానికి సిద్ధపడాలని, పాతాళానికి వెళ్ళిపోవాలని, ఈ దేవుని నమ్ముకోకుండా ఆయన రాజ్యంలో ఉండకూడదని దేవాది ఈ సైతాను లోకాధికారి మనల్ని మభ్యపెట్టి ఆ యొక్క అగ్నిగుండానికి ఆహుతి చేస్తున్నాడు. కాబట్టి ఈ లోక జ్ఞానం దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు. ఈ లోకము నటన, ఈ లోకములో ఉన్నదంతయు, ఈ లోకములో ఉన్న ప్రతిదీ కూడా నువ్వు ఆశించి దాని ప్రకారం నువ్వు జీవించినట్లయితే మనకు ఈ లోకముతో ఈ స్నేహాలు మనకు ఉండకూడదు. లోకముతో మనకు ఉండకూడని సంబంధాలు ఇవి. ఈ 7 రకాలైనటువంటి లోక సంబంధాలతో నువ్వు పొత్తు పెట్టుకొని ఉన్నట్లయితే నువ్వు వ్యభిచారివి, దేవునికి శత్రువు, తండ్రి వల్ల పుట్టినవి కాదు. ఏది కావాలో ఈ మధ్యాహ్న కాల సమయంలో కోరుకో, పరీక్షించుకో. ఇప్పుడు 7 రకాలైన లోకాలను చూసుకున్నాం. మొట్టమొదటిది ఈ లోక జ్ఞానం, రెండవది ఈ లోకపు నటన, మూడవది ఈ లోకపు స్నేహం, నాలుగవది ఈ లోకంలో ఉన్నదంతయు, ఐదవది ఈ లోకంలోని ఏది నాకు అక్కర్లేదు, ఏడవది ఈ లోకాధికారి.
వానితో మనకు సంబంధము లేదు. మన దేవునికి సంబంధం లేనప్పుడు మనకు వారితో సంబంధం ఏమి? వారితో సంబంధం నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఈ లోక సంబంధమైన వ్యక్తివే, పరలోక సంబంధమైన వ్యక్తివి కావు. అది పరీక్షించుకొని ఆయన శరీరాన్ని, రక్తాన్ని మనం తిరిగి త్రాగుదాం. ఆయన శరీరం పరిశుద్ధమైనది, ఆయన రక్తం పరిశుద్ధమైనది, ఆయన నిర్దోషమైనది, నిష్కలంకమైనది, అమూల్యమైనటువంటి రక్తం అది. ఆయన రక్తాన్ని తినబోతున్న నీవు, ఆయన శరీరాన్ని తినబోతున్న నీవు, ఆయన యొక్క శరీరంలో రక్తంలో నువ్వు పాలుభాగస్తుడు అయిపోయినావు. నీవు దేవుడి యొక్క కుమారుడవు. యేసుక్రీస్తుతో కూడా నువ్వు శ్రమపడిన ఎడల ఆయన తోడి వారసునివి. ఆయన శరీరం నీలో ఉంది, ఆయన రక్తం నీలో ఉంది. ఆయన శరీరం రక్తం నీలో ఉన్నంత కాలము నువ్వేం చేయాలి? ఈ లోకంలో ఈ లోక సంబంధమైనటువంటి స్నేహాలు, నటన సంబంధాలు, జ్ఞానము, ఈ లోక సంబంధమైన వాటన్నిటిలో పాలు పంపులు నీకుండకూడదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఇటు వాటికి మనం విరోధంగా జీవించిన నాడే మనము క్రీస్తు కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటిని వెతకండి. క్రీస్తు పరలోకమందున్నాడు, యేసు ప్రభు పరలోకమందున్నాడు, తండ్రి దేవుడు పరలోకమందున్నాడు. నీవెలా ఉన్నావు పరీక్షించుకో. ఈ మధ్యాహ్న కాల సమయంలో 7 రకాలైన లోకాలు నీకున్నట్లయితే, నీలో ఉన్నట్లయితే నువ్వు దేవునికి శత్రువు, నువ్వు దేవునికి వ్యభిచారుడు అని రాయబడి, అవి తండ్రి వలన పుట్టినవి కావు అని రాయబడి. ఏమైనా దేవుని బిడ్డలారా, మంచి చెడు 2 రాసి పెట్టాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. ఈ మంచి చెడు 2 ఉన్నాయి నీ సెల్లులో, మంచి చెడు 2 ఉన్నాయి నీ టీవీలో. ఏవి చూసి చెడిపోతున్నావో నువ్వు పరీక్షించుకో. దేని కాలాన్ని హెచ్చిస్తున్నావో నువ్వు పరీక్షించుకో. దేనితో హతుకుబడి ఉన్నావో నువ్వు పరీక్షించుకో. దేనితో స్నేహం చేస్తున్నావో నువ్వు పరీక్షించుకో. పరీక్షించుకుని ఏకమైన రీతిలో ఆయన శరీరం పరలోకం నుండి దిగి వచ్చినటువంటి శరీరం. ఉదయకాల సమయంలో ఆరాధనలో ఆయన శరీరం 4 రకాలైనటువంటి ఆయన క్యారెక్టర్స్ మనం చదువుకున్నాం. 4 రకాలు. ఆయనలో పాపం లేదు, ఆయన పాపం ఎరగలేదు, ఆయనలో పాపము జీవించలేదు, ఆయనలో పాపము వెంటాడు. ఇంత గొప్ప పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడైనటువంటి దేవుడు ఆ గ్రంథాన్ని ఇప్పుడు యోగ్యుడని మనము ఆరాధనలో ఆరాధించినాం. ఈ యోగ్యుడు ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి శ్లోకాలతో నువ్వు స్నేహాన్ని కలిగి ఉన్నట్లయితే ఆయన చేసే వల నీకే, ఆయన వేసే ఉరి నీకే, ఆయన వేసే గాలం నీకే. ఆ గాలంలో చిక్కుపడ్డావా? మొహమాటానికి పోయావా? ఎవరు చూడలేదని మోసపోతున్నావా? నీ జీవితాన్ని పతనావస్థకు నడిపించుకుంటున్నావు అన్న సంగతి ఎరిగి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన శరీరాన్ని, రక్తాన్ని తిని త్రాగడం దేవుడు మనకు కృప దొరుకును గాక. కన్ను మూసుకోండి, పరీక్షించుకోండి.